సంతోష్ కాసర్ల. హలో నమస్తే వణకం, నేను మీ సంతోష్ కాసర్లు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇప్పుడైతే మా కూనమ్మగాడికి ఇంట్లో కూర్చొని పని చేస్తా నేను. నాకు ఏదైనా ఒక మిషనరీ కొనియమంటే ఆ మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక అక్కడ ఏ మిషన్ తీసుకున్నాం, అసలు ఎక్కడికి పోతున్నాం, ఏంటిది అనేది తెలియాలంటే టోటల్గా ఫుల్ వీడియో అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా. ఓయ్, లాస్ట్ టైం ఇంట్లోనే కూర్చొని పని చేసుకునేటట్టు ఏదైనా చూడమంటే అమ్మ నేను వచ్చి ఇక్కడ మిషన్స్ అవన్నీ చూసినాం. గుర్తుందా నీకు? గుర్తుంది. మీనాక్షి ఎంటర్ప్రైజెస్ లో. అవును, మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇదే అన్నట్టు. సో ఇప్పుడు నువ్వు చిన్నోడు వచ్చిండు, ఇంట్లోనే కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటా అంటున్నావు కదా, అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి మిషన్స్ చూద్దాం. నీకు ఏ మిషన్ నచ్చుతుందో అది చూసుకో, నీకు ఏ పని ఈజీగా అనిపిస్తుందో ఆ మిషన్ తీసుకుందాం. పక్కా నాకు అదే కావాలి. అదే కావాలంటే కాదు, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చెప్పు. అదే కావాలంటే ఏదది చూద్దాందా. మీనాక్షి ఎంటర్ప్రైజెస్. మీనాక్షి ఎంటర్ప్రైజెస్ కింద ఒక పేరు పైన ఒక పేరు ఉండదు, ఎక్కడైనా అదే పేరు ఉంటుంది. హాయ్ అండి. బాగున్నాం. మేడం గారు అవైలబుల్గా ఉన్నారా? నమస్కారం మేడం, కూర్చోండి. బాగున్నారా? కూర్చోండి సార్. హాయ్ మేడం. లాస్ట్ టైం మా ఆయనను మా అత్తమ్మ వచ్చి మొత్తము ఇక్కడున్న మిషన్స్ ఏంటివి, అవి ఎలా వర్క్ అవుతాయి మొత్తం తెలుసుకున్నారు. సో అప్పుడు నేను రాలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మిషన్స్ చూద్దాం అనుకుంటున్నా. సో నేను బిజినెస్ చేయడానికి ఇప్పుడున్న అవైలబుల్గా మిషన్స్ ఏంటివి, ఆ వర్క్ ఎలా పని అవుతుంది అనేది నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరా? బిజినెస్ చేయడానికి ఇప్పుడున్న అవైలబుల్గా మిషన్స్ ఏంటివి, ఆ వర్క్ ఎలా పని అవుతుంది అనేది నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయరా? షూర్ మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ మన దగ్గర మిషనరీస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే పేపర్ ప్లేట్స్ ఉందండి, కర్పూరం మిషన్ ఉంది, వెల్వెట్ పెన్సిల్స్ మేకింగ్ మిషనరీ ఉంది, అండ్ ధూప్ స్టిక్ మేకింగ్ మిషనరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇవి ధూప్ స్టిక్స్ చాక్ పీస్ లాగా ఉన్నాయి. ఇవి న్యాచురల్ గానే రెడీ అంటే తయారు చేశారా? అవును మేడం, మన దగ్గర కర్పూరమే కాదు ఏ ప్రోడక్ట్ కూడా కెమికల్ కలిపింది ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కెమికల్స్ కలిపి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ప్రోడక్ట్ కూడా మనం దగ్గరుండి జాగ్రత్తగానే రెడీ చేపిస్తాం. మేడం ఇప్పుడు హైదరాబాద్లో దగ్గరున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు, మరి దూరం ఉన్న వాళ్ళు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే మరి కష్టం అవుతుంది కదా, మరి ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా మీకు? మనది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ మేడం, మనకి ఇంకా విజయవాడ, గుంటూరు, వైజాగ్లో కూడా ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఎక్కడ అగ్రిమెంట్ చేసుకున్నా సరే మేము హైదరాబాద్ అడ్రస్సే ఇస్తాము, ఎందుకంటే ఈ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన ఓన్ బిల్డింగ్ లో ఉంది కాబట్టి. మేడం తను కూడా లాంగ్ టైం బిజినెస్ చేద్దాం అనే చూస్తుంది, ఒక్కసారి తనకు ట్రైనింగ్ అవన్నీ చూపిస్తారా? షూర్ సార్, చూపిస్తాను, రండి. ఇది పేపర్ ప్లేట్ మిషన్ మేడం, మనం ఇలా ప్లేస్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తాం కదా. ఈజీగా కట్ అయిపోయింది. వచ్చేసి మనకి కర్పూరం మిషనరీ మేడం. ఈ మిషనరీకి ఏంటంటే కరెంట్ కానీ ఛార్జింగ్ కానీ రెండు అవసరం లేదు. కరెంట్ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు. చాలా సింపుల్ గా ఉంది, ఫాస్ట్ గా అండ్ ఈజీగా కూడా కంప్లీట్ అవుతుంది. సో దీనికి మనకి ఛార్జింగ్ కానీ కరెంట్ కానీ అలాంటిది ఏమీ అవసరం లేదండి. ఇది ధూప్ స్టిక్స్ది మేడం, మనకి నార్మల్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ని ఏంటంటే మనం వాటర్ తోటి మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట ముద్దలాగా. ఇలా కలుపుకున్నారు కదా, ఇట్లా కలుపుకున్న ముద్దని తీసుకెళ్ళి ఆ మిషన్ లో హోల్ ఉంటది, ఆ హోల్ లో పెట్టి ప్రెస్ చేసి ఇట్లా మిషన్ ది పైకి అంటే చాలు రెడీ అయిపోయినట్టే. వీటిని కొద్దిసేపు పెట్టుకుంటే డ్రై అయిపోతాయి అంతే. లోపల మీరు చూసారు కదా చాక్ పీస్ అని అడిగారు. ఇది పెన్సిల్ మేకింగ్ మిషనరీ మేడం. ఇది వచ్చేసి ఎలా అంటే మనకి 4 పెన్సిల్స్ ఎట్ ఏ టైం అవుతాయి అన్నమాట. ఓకే. స్టాండ్స్కి పెన్సిల్స్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గమ్ పెట్టుకుంటాం అన్నమాట. ఇది ఫెవికాల్, మనకి కెమికల్ ఏమి కాదు. మనం ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని స్టాండ్లో ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. మనకి ఇక్కడ 30 సెకండ్స్ టైమర్ పడుతుంది. 30 సెకండ్స్లో మనకి ఏంటంటే ఆ 4 పెన్సిల్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. అవి డ్రై అయిపోతే ఇలా అవుతాయి. ఇలా అనమాట. ఇవి మీకు డ్రై అయిపోయినప్పుడు ఇలా తయారవుతాయి. ఇప్పుడే పట్టుకున్నారనుకోండి ఇలా వచ్చేస్తాయి.
గమ్ము ఇంకా ఆరలేదు కాబట్టి. సో డ్రై అయిపోతే ఇలా ఉంటాయి మనకి. ఆ మల్టీ కలర్స్ అన్నీ కూడా తయారవుతాయి అన్నమాట. కలర్స్. మేడం నాకు నచ్చింది, అగ్రిమెంట్ చేసుకుందామా? షూర్ మేడం. ఏంటి అగ్రిమెంట్ అది ఇది అంటున్నావు? అసలు ఏ మిషన్ తీసుకుంటున్నావు? ఇంటికి పదా, నేను చూపిస్తా కదా. ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. కష్టపడి వర్క్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. షూర్ మేడం, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మిషన్ అయితే ఇంటికి వచ్చేసింది. సో నేనైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేస్తూనే ఉన్నా. మీరు ఎట్లా చేయాలనేది మీకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నా, చూడండి. ఇగో రెడ్ వైర్, ఒక బ్లాక్ వైర్ ఉంటుంది. ఇది బ్లాక్ వైర్ దీంట్లో పెట్టుకోవాలి, ఇది రెడ్ వైర్ దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. మనకి సిడి ప్లేయరు లేదంటే టీవీ కనెక్షన్ పెట్టుకుంటాం కదా, గట్లనే ఈ కనెక్షన్ కూడా ఇట్లా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక వైర్ ఉంటుంది, ఇది ఫ్రంట్ వైర్, ఇట్లా స్టీల్ లాగా ఇగో ఇట్లా పెట్టేసుకొని ఈ సర్కిల్ తిప్పుకుంటే సరిపోతుంది. ఈ మిషన్కి ఇక దీనికి ఈ రెండింటికి కనెక్షన్ గీ వైర్ అన్నట్టు. మనకి ఇది ప్లగ్ పెట్టుకునేది, ఇది 3 పిన్, ఇది మనం దీనికి పెట్టుకోవాలి. ఇదైతే మనకి టీవీకి ఫ్రిడ్జ్కి వస్తుంది కదా 3-in-1 ప్లగ్, అది ఇట్లనే ఇట్లా పెట్టుకోవడమే. మనం ఇప్పుడే స్విచ్ ఆన్ చేయొద్దు. ఫస్ట్ మనకి ఈ మిషన్తో పాటు వాళ్ళు మనం ఎట్లా చేసుకోవాలి అంటే కలర్స్ కానీ పెన్సిల్స్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అవి కూడా చూపిస్తారు చూడండి. మనకి గమ్ము, కలరు, ఈ స్టాండ్, పెన్సిల్ పెట్టే స్టాండ్, పెన్సిల్స్, ఇంకా ఈ గమ్ము మనము గ్లాస్లో పోసుకున్నా, నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేసుకోవాలి. మనకి 1 kg వరకు వాళ్ళు కలర్ ఇస్తారు, కానీ మనం 1 kg యూజ్ చేయొద్దు ఒక్కసారే. ఇగో ఇంత పిడికి తీసుకొని ఇట్లా మనం వేసుకోవాలి లోపల. ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 4 పెన్సిల్స్ తీసుకోవాలి. ఈ 4 పెన్సిల్స్ ఈ స్టాండ్కి ఈ పెన్సిల్స్ ఇట్లా పెట్టేసుకొని ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే గమ్ము ఉందో ఈ గమ్ముని కొంచెం తీసుకొని వీటికి ఇట్లా పూసుకోవాలి. గమ్ము మనం నీట్గా అప్లై చేసుకోవాలి. గమ్ ఎట్లా అప్లై చేసుకుంటామో అప్పుడు పెన్సిల్స్ అనేవి మనకి అట్లా నీట్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే గమ్ముని బట్టే పెన్సిల్ రెడీ అవుతుంది మనకి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఇవి అప్లై చేసుకున్నా. లోపల మనకి ఇది ఏంది అయస్కాంతం లెక్క ఉంటుంది, మ్యాగ్నెట్. సో ఇది మనం దీనికి ఇట్లా పెట్టేసుకుంటే అదే స్టిక్ అయిపోతుంది, ఓకేనా. మనం స్విచ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆన్ అవ్వదు. ఇక్కడ మనకి టైమర్ వాడాలి, ఇది ఆఫ్ అవ్వాలి అంటే మనం ఇది క్లోజ్ చేస్తేనే అది వర్క్ అవుతుంది. ఇక ఇక్కడ చూడండి మనకి 30 seconds అని చూపించింది కదా, ఇది మనం 0 seconds వచ్చే వరకు అదే ఆఫ్ అవుతుంది, పెన్సిల్స్ రెడీ అవుతుంది. చూడండి మీరే కావాలంటే. సో ఇది పెట్టేసి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం దీని మీదనే దృష్టి పెట్టాలనేది ఏం లేదు. 30 secondsలో మనకి 4 పెన్సిల్స్ రెడీ అయిపోతాయి. డేలో మనం ఎంత కష్టపడితే అంతే, ఇక మన ఓపికని బట్టి మనం ఎన్ని పెన్సిల్స్ అయినా చేసుకోవచ్చు. చూసిండు కదా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఇక పెన్సిల్స్ కూడా రెడీ అయిపోయినాయి, ఎంత మంచిగా రెడీ అయిపోయినాయి కదా. వెంటనే వీటిని టచ్ చేయొద్దు, ఎందుకంటే పౌడర్ ఇప్పుడే దీనికి మొత్తం పట్టింది కాబట్టి కొంచెం మనం వీటిని ఆరనిద్దాం. ఇగోండి ఆల్రెడీ నేను చేసిన పెన్సిల్స్ దగ్గర పెట్టిన, మనం ఫ్యాన్ గాలికి కానీ లేదంటే బయట ఎయిర్కి కానీ పెట్టేసినాం అనుకో ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మనం ఒక బాక్స్లో ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇగోండి. మరి మెటీరియల్ ఎట్లా అనుకుంటున్నారా? మనం 1 time డిపాజిట్ చేస్తే 5 years వరకు వాళ్ళే మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 5 years తర్వాత మనం డిపాజిట్ చేసిన మనీని మనకే రిఫండ్ లాగా ఇస్తారు. మరి డిపాజిట్ ఎంత చేయాలనుకుంటున్నారా? స్టార్టింగ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఎంత పెట్టాలనుకుంటే అది మన ఇష్టం అంతే. ఇట్లా మనం చేసిన మెటీరియల్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే మనకి అమౌంట్ ఇస్తారు, ప్లస్ మెటీరియల్ కూడా ఇస్తారు. ఎందుకంటే మనం 1 time డిపాజిట్ చేసినాం కాబట్టి 5 years వరకు మనకి ఫ్రీగా మెటీరియల్ ఇస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు నేను ఎన్ని పెన్సిల్స్ తయారు చేసినా, ఎంత మనీ సంపాదించినా అనేది మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియో అయితే తొందరలో అప్లోడ్ చేసినా చూసేయండి. అండ్ సమ్మర్ లో బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మేమైతే మాకు సెకండ్ ఇన్కమ్ లాగా ఈ బిజినెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. అండ్ మా చిన్నోని పట్టుకొని తను ఇంట్లో పని చేసుకోవడానికి ఇదైతే బెస్ట్ అని చెప్పి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళ దగ్గర ఇదే కాకుండా ఇంకా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. సో మీకు ఇంకా మిగిలిన డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అస్సలు లేట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో ఉన్న లేడీస్కి ఇదైతే మస్తుగా ఉపయోగపడుతుంది. ఒక్క బిజినెస్ కాదు, వాళ్ళ దగ్గర చాలా బిజినెస్లు చేసుకోవడానికి వాళ్ళ ఐడియాస్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇంకెందుకు లేట్, జల్దీ వెళ్ళండి, మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు ఎట్లా చేస్తున్నారు అనేది కింద అయితే కామెంట్ పెట్టండి. ఉంటాం అలా, బాయ్.